Namaste, this is Jagan, founder of Healthy Day, one of the largest wellness communities in India right now. ఈ రోజు వీడియోలో నేను మీకు బాడీలో టెంపరేచర్ తగ్గి బాడీ కూల్ అవ్వడానికి 3 పవర్ఫుల్ ప్రాణాయామ టెక్నిక్స్ చెప్పబోతున్నానండి. బయట టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ లేదా మీ బాడీలో ఏదైనా ఇంబ్యాలెన్స్ వల్ల అంటే ఏదైనా హెవీ ఫుడ్ తిన్నప్పుడు నిద్ర సరిగ్గా లేనప్పుడు బాడీలో మనకి వేడి పెరుగుతుంది కదా, ఆ వేడి తగ్గడానికి కూడా ఈ 3 ప్రాణాయామం మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. నేను కింద కూర్చొని చేస్తున్నాను, బట్ మీరు చైర్ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు. కింద కూర్చోలేని వాళ్ళు కూడా చైర్ మీద కానీ బెడ్ మీద కానీ కూర్చొని ఈ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఎలాంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు. చాలా సింపుల్ ప్రాణాయామ. జస్ట్ నన్ను ఫాలో అవుతూ 3 నేర్చుకొని మీకు కుదిరిన టైంలో ఎప్పుడొకప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ లెర్న్ 3 ప్రాణాయామ టెక్నిక్స్ టు కూల్ యువర్ బాడీ. ఈ 3 ప్రాణాయామాల్లో ఫస్ట్ ప్రాణాయామం కోసం మన నాలిక మీద మన తేమని ఉంటుంది. మన తేమ ఉంటుంది కదా, సలైవా ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకోబోతున్నాం అనమాట. ఆ తేమలో ఉండే చల్లదనంతో మనకి లోపలికి వెళ్ళే ఎయిర్‌ని కూడా మనం కూల్‌గా చేసి మన లంగ్స్‌లోకి పంపించి మన బాడీని మనం కూల్ డౌన్ చేసుకోబోతున్నాం. ఓకే, దీన్నే శీతలి ప్రాణాయామం అని అంటారు. దీనికోసం మీ నాలికని మీరు ఒక పైప్ లాగా ఫోల్డ్ చేయాలి ఇలా. రైట్, ఇలా ఒక పైప్ లాగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు నాలుక మధ్య ఒక గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ నుంచి ఊపిరి తీసుకోవాలి. గాలి మన లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత బయటికి వదిలేటప్పుడు నోటిని కంప్లీట్గా క్లోజ్ చేసేసి ముక్కు నుంచి గాలి వదలాలి. ఓకే, లెట్స్ సీ హౌ టు డూ ఇట్. టేక్ యువర్ టంగ్ అవుట్. నాలుకని బయటికి తీసుకొచ్చేసేయండి. నాలుకని ఫోల్డ్ చేయండి. ఈ గ్యాప్లోంచి ఎయిర్ తీసుకోండి. నోటిని క్లోజ్ చేసేసి ముక్కు నుంచి గాలి వదలాలి. అండర్స్టూడ్? మరొకసారి చేద్దాం. నాలుకని బయటికి పెట్టేసేయండి. నాలుకని ఫోల్డ్ చేయండి. గాలిని తీసుకోండి. నోటిని క్లోజ్ చేసి ముక్కు నుంచి నెమ్మదిగా గాలిని వదిలేసేయచ్చు. ఓకే, డీప్ బ్రెత్ చేయాలని ఎలాంటి రిక్వైర్మెంట్ లేదు. న్యాచురల్గా మీ బాడీలో మీరు ఎలాంటి బ్రెత్ తీసుకుంటారో అలానే బ్రెత్ చేయొచ్చు అనమాట. ఇది ఒక 5 సార్లు ప్రాక్టీస్ చేయాలి. 2 చేతులు ఇట్లా మోకాళ్ళ మీద పెట్టేసేయండి. నాలుకని బయటికి తీసుకురండి. ఫోల్డ్ చేయండి. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale from your nose and relax your body. నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేయొచ్చు. సో ఈ ప్రాణాయామాన్ని ఫుడ్కి తర్వాత చేయొద్దు. ఫుడ్ తిన్న వెంటనే చేయొద్దు. ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత చేసుకోవచ్చు. అండ్ మీ బాడీలో ఆల్రెడీ మీకు కోల్డ్ కానీ కాఫ్ కానీ సైనస్ కానీ ఉన్నా కూడా ఈ ప్రాణాయామం చేయకూడదనమాట. ఓకే, దీనివల్ల టెంపరేచర్ మరికొంచెం తగ్గిపోయి ఈ కండిషన్స్ ఇంకాస్త వర్స్ అయ్యే అవకాశం ఉంది. బయట మీకు వర్షాలు పడుతున్నా లేదా బయట కాస్త మంచు ఉన్నా కూడా ఈ ప్రాణాయామం చేయకూడదని నేను సజెస్ట్ చేస్తాను. ఈ ప్రికాషన్ ఒక్కటి తీసుకొని 5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే బాడీలో టెంపరేచర్ ఖచ్చితంగా తగ్గుతుంది. సెకండ్ ప్రాణాయామకు వెళ్ళిపోదాం. సెకండ్ ప్రాణాయామ, ఫస్ట్ ప్రాణాయామ చేయలేని వాళ్ళు ఉంటారు చూసారా, కొంతమందికి నాలిక అనేది ఫోల్డ్ కాదు, ఒక సర్కిల్ లాగా ఫోల్డ్ కాదు. వాళ్ళ కోసం ఈ ప్రాణాయామం అనమాట. దీన్ని శీత్కారి అని అంటారు. ఓకే, మన పళ్ళకి మధ్య సందులు ఉంటాయి చూసారా, పళ్ళకి మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లోంచి మనం గాలి పీల్చుకోబోతున్నాం, ముక్కు నుంచి గాలి వదిలేయబోతున్నాం. ఓకే, ఇది ఎలా చేయాలి అని అంటే 2 పళ్ళు ఇలా ఒక అలైన్డ్ పొజిషన్లో పెట్టండి. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే మీ పళ్ళ మధ్య ఒక కాగితాన్ని పట్టుకున్నట్టు, ఒక పేపర్ని పట్టుకున్నట్టు ఊహించుకోండి. ఓకే, పళ్ళతో ఒక పేపర్ని పట్టుకున్నట్టు ఊహించుకోండి. నోటి నుంచి గాలి పీల్చుకోండి. ముక్కు నుంచి గాలి వదిలేసేయండి. మళ్ళీ అర్థమైంది కదా. దీన్ని కూడా ఒక 5 టైమ్స్ చేయొచ్చు. నోటి నుంచి గాలి పీల్చుకొని ముక్కు నుంచి వదిలేసేయాలన్నమాట. ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. కమ్ ఆన్. ఇన్హేల్, inhale,
ఇన్హేల్, 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 inhale, gently open your eyes. ఓకే, శీతలి అండ్ శీత్కారి రెండు మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, మీరు శీతలి చేయగలిగితే శీతలి చేయండి, లేదు అనుకుంటే శీత్కారి చేయొచ్చు. ఆల్టర్నేట్ డేస్లో కూడా చేయొచ్చు. ఒకరోజు శీతలి చేసి ఇంకోరోజు శీత్కారి చేసినా కూడా ఒక 7 డేస్లో మీ బాడీలో ఉన్న టెంపరేచర్ మొత్తం తగ్గిపోతుంది అనమాట, బాడీ స్టెబిలైజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మూడో ప్రాణాయామం నేర్చుకుందామండి. దీన్ని చంద్రభేదన అని అంటారు. మన బాడీలో ఎనర్జీ ఛానల్స్ ఉంటాయన్నమాట, నాడి అని అంటారు. ఈ ఎనర్జీ ఛానల్స్ అన్నింటిలో 2 ఇంపార్టెంట్ ఛానల్స్ ఉంటాయి. ఒకటి ఇడనాడి, ఇంకొకటి పింగళ నాడి అని అంటారు. ఓకే, పింగళ నాడి అనేది సోలార్ ప్లెక్సిస్ ఛానల్ అని అంటారు. సో ఇందులో సోలార్ ఎనర్జీ అంటే సూర్య కాంతి అనేది ఎక్కువ ఉంటుంది బాడీలో, సన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఇడనాడిలో మీకు లూనార్ ఎనర్జీ అంటే చంద్రకాంతి అంటే చంద్రుడి వల్ల వచ్చే ఆ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది అని నమ్ముతారనమాట. ఒకటి ఫెమినిన్, ఇంకొకటి మేల్. ఓకే, ఇడనాడి ఈజ్ ఫెమినిన్. సో మన బాడీలో ఫెమినిన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఫ్లో అయితే బాడీ కూల్గా కామ్గా ఉంటుంది అనమాట. స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, డైజెషన్ ప్రాపర్గా జరుగుతుంది, బాడీలో హీట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఆ ప్రాణాయామం మనం నేర్చుకోబోతున్నాం, దీన్నే చంద్రభేదన అని అంటారు. దీనికోసం మీ వేళ్ళు ఈ పొజిషన్లో పెట్టండి. ఓకే, మీ చూపుడు వేలు, మీ మధ్య వేలు ఈ రెండు స్ట్రైట్గా ఉండాలి, బొటన వేలు మాత్రం ఇలా బయటకు ఉండాలన్నమాట. మీ ఉంగరం వేలు మీ లెఫ్ట్ నాస్ట్రిల్ మీద పెట్టండి. ఎడమ వైపు మీ ఉంగరం వేలు పెట్టుకోండి, కుడివైపు మీ బొటన వేలు పెట్టుకోండి. ఓకే, ఈ 2 వేళ్ళు మీ కనుబొమ్మల మధ్య మీ ఎడమ చేతిని ఇలా చిన్ముద్రలో ఉంచుకోవచ్చు. ఓకే, ఐస్ క్లోజ్ చేసుకోండి. మీ కుడి నాస్ట్రిల్ని మీ బొటన వేలుతో క్లోజ్ చేయండి, ఎడమ వైపు నుంచి ఇన్హేల్ చేయండి. ఎడమ వైపుని క్లోజ్ చేసి కుడివైపు నుంచి ఎక్సేల్ చేయొచ్చు. మళ్ళీ కుడి నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి, ఎడమ వైపు నుంచి ఇన్హేల్ చేయండి, కుడివైపు నుంచి ఎక్సేల్ చేయండి. ఇన్హేల్ లెఫ్ట్, ఎక్సేల్ రైట్. ఇన్హేల్ లెఫ్ట్, ఎక్సేల్ రైట్. ఇన్హేల్ లెఫ్ట్, exhale right. Inhale, exhale. You can open your eyes. ఓకే, దీన్ని ఒక 5 minutes పాటు మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో నేను జస్ట్ నేర్పించాను, దీన్ని మీకు మీ ఓన్ టైంలో ఒక 5 minutes పాటు చేసుకోండి. ఇది ఫుడ్ తర్వాత అన్నా చేయొచ్చు, లేదా మీరు నిద్రపోయే ముందన్నా చేసుకోవచ్చు, లేదా రోజులో ఎప్పుడన్నా చేసుకోవచ్చు అనమాట. గమనించారో లేదో, మనం ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రమే ఇన్హేల్ చేస్తున్నాం, రైట్ సైడ్ నుంచి మాత్రమే ఎక్సేల్ చేస్తున్నాం. మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్హేల్ చేస్తున్నాం, రైట్ సైడ్ నుంచి ఎక్సేల్ చేస్తున్నాం. దీనికి నాడి శోధనకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నాడి శోధనలో మనం ఒక రౌండ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్హేల్ చేస్తే ఇంకొక రౌండ్ రైట్ సైడ్ నుంచి ఇన్హేల్ చేస్తాం అనమాట. అందుకే దాన్ని ఆల్టర్నేటివ్ నాస్ట్రల్ బ్రీతింగ్ అని అంటారు. ఇది అలా కాదు, ఇందులో ఇన్హలేషన్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎక్సలేషన్ ఓన్లీ రైట్ సైడ్ ఉంటుంది. దీనివల్ల మీ బాడీ కామ్ డౌన్ అవుతుంది. అండ్ మీరు మెడిటేషన్ చేసే ముందు కూడా ఇది ఒక 5 minutes చేస్తే మెడిటేషన్లో కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతారు. ఓకే, ఈ 3 ప్రాణాయామ ప్రాక్టీస్ చేయండి, మీ బాడీలో టెంపరేచర్ తగ్గుతుంది. స్టమక్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా అది తగ్గుతుంది, బాడీలో టెంపరేచర్ తగ్గి కూల్ డౌన్ అవుతుంది. మనకు అప్పుడప్పుడు పొక్కులు వస్తూ ఉంటాయి కదా, బాడీ మీద వేడి వల్ల పొక్కులు వస్తూ ఉంటాయి కదా, ఆ పొక్కులు కూడా తగ్గే అవకాశం ఉందన్నమాట. ప్రాక్టీస్ చేయండి, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. వేరే ఏ క్వశ్చన్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగొచ్చు. వచ్చే వీడియోలో కలుద్దాం. ఇలాంటి ప్రాణాయామంతో పాటు మీరు వేరే ప్రాణాయామ టెక్నిక్స్ అండ్ యోగా కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే మన హెల్దీ డేలో 14 days ఫ్రీ యోగా ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి, మీకు నేను వాట్సాప్లో మెసేజ్ పెడతాను. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ విష్ యూ అ హ్యాపీ అండ్ హెల్దీ డే త్రూ యోగా. థ్యాంక్ యూ.